అయిపోయినాయి. చాలా జాగ్రత్త. వీఆర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాం కనుక జాగ్రత్తగా వినాలి. ఈ సమయంలో మన రోజులు బాగుండాలంటే, మన దినములు బాగుండాలంటే దేవుని మాటలు వినాలి ప్రియుల. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చగలరు. ఇఫ్ యూ వుడ్ లైక్ టు లీడ్ గుడ్ డేస్ అండ్ ఇయర్స్ హ్యాపీ, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో అంతర్లీనంగా చెప్పబడిన ఒక మాట వినండి. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు, ఏదేను తోట మొదలుకొని పద్మాసు ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే. లిసన్ కేర్ఫుల్లీ అండ్ రిసీవ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాట్ గాడ్ మేడ్ ఫర్ అస్. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి మేలు పొందాలంటే వినాలి. ఏదేను తోటలో ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. ఆయన మాట వినమని చెప్పారు. కొంచెం ముందుకు చదివితే నిందారహితుడు నీతిపరుడైన నోవహును కనుగొని 120 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత యూఫ్రటీస్, టైగ్రీస్ అన్నటువంటి 2 నదుల మధ్య భాగమైన కల్దీల దేశానికి చెందిన ఉర్రన్న ప్రాంతము నుంచి అబ్రామును ఒక ఆయన పిలుచుకొని వారి ద్వారా దేవుడు మాట్లాడారు. అబ్రాము కుమారుడైన ఇస్సాకు ద్వారా దేవుడు మాట్లాడారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా దేవుడు మాట్లాడారు. యాకోబు కుమారుడైన యోసేపు ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వంలో ఇరుక్కు పడిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపించడానికి మోషేను నాయకునిగా చేసి మోషే ద్వారా దేవుడు మాట్లాడారు. మోషే తదనంతరము యెహోషువ నాయకులయ్యారు. వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆ పిదప అద్భుతమైన న్యాయాధిపతులను పంపించి వారి ద్వారా తన ప్రజలతో మాట్లాడారు. ఆ తర్వాత 17 మంది ప్రవక్తలు వచ్చారు. 5 పెద్దవాళ్ళు, 12 మంది చిన్నవాళ్ళని చరిత్ర చెప్పుద్ది. ఈ 17 మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. పాత నిబంధనలోని 39వ పుస్తకమైన చివరి ప్రవక్త మలాకీ నుండి కొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్తకి మధ్యలో ఒకే ఒక కాగితం కనిపిస్తుంది మీ బైబిల్లో. ఆ కాగితానికి కాలం 400 సంవత్సరాల కాలం. దానికి నిశ్శబ్ద కాలము అని పేరు పెట్టారు. సైలెంట్ పీరియడ్. దేవుడు మాట్లాడలేదు, ప్రవచనాలు లేవు, ప్రవక్త లేడు. నిశ్శబ్ద కాలంగా 400 సంవత్సరాల కాలం. దానికి చీకటి కాలము అని కూడా పేరు పెట్టారు, డార్క్ ఇయర్స్. దేవుని మాటలు లేవు. 400 సంవత్సరాల కాలానంతరం తిరిగి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడి తన దేవోక్తిని యోహాను గారికి అందించారు. ఆ యోహాను గారు ఆ రోజుల్లో దేవుని సువార్తను ప్రకటించారు. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పారు. అలాగున ఎవరైతే విశ్వసించారో వారందరికీ బాప్తిజాలు ఇచ్చారు. బాప్తిజాలు ఇస్తున్నప్పుడల్లా ఒక మాట అనేవారు, నేను మీకు నీళ్లతో బాప్తిజం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం ఇస్తారు అని చెప్పి యేసుక్రీస్తు వారిని గురించి మార్గాన్ని సరళం చేశారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించారు. అప్పుడున్నటువంటి యూదా జనాంగానికి మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని యేసును గురించి వారికి సెలవిచ్చారు. అలాగున యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయడమే కాదు, స్వయాన యేసు ప్రభువులు వారికి బాప్తిజం కూడా ఇచ్చారు. అలాంటి యోహాను గారు స్వయంకృతాపరాధము వలన జైలు పాలైపోయారు. అప్పుడు ఆ పరిచర్య యేసుక్రీస్తు వారికి అందించారు దేవుడు. గలిలయ సముద్ర తీరాన తిరుగుతూ, ఇదిగో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తుంది,
మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి అని దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. అలాగున యేసుక్రీస్తుతో సేవలో సగం పుస్తకాలకు పైగా విరచితుడు ఆయనే అపోస్తులుడైన పౌలు. వారు రాసిన సంఘ పత్రికలు గాని, వ్యక్తిగతంగా తీతుకి, తిమోతికి, ఫిలోమోనికి రాసిన ఉత్తరాలు గాని మీరు చదివితే దేవుని మాట వినడంలోని శ్రేష్టత. యాకోబు రాసిన పత్రికలో గాని, పేతురు రాసిన 2 పత్రికల్లో, యోహాను రాసిన 3 పత్రికల్లో, చిన్న పత్రికైన యూద చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం అంటుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గట్టిగా. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ ఏదేను తోట, ఎక్కడ పద్మాసు ద్వీపం. దైవ జనాంగమా వినండి. ఊరికినే వచ్చి కూర్చొని వెళ్ళిపోతే మనకి ఏమీ లేదండి. అందుకని చాలా జాగ్రత్తగా వినాలనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. When you start listening the word of God, God would like to open your heart. మీరు వింటూ ఉండగానే దేవుడు మీ హృదయాలను తెరుచునుగాక. అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు చెప్పబడింది లూదియా. ఆవిడకున్నటువంటి లక్షణం చెప్పబడింది భక్తి కలిగిన స్త్రీ. ఈరోజు మాకు భక్తి ఉందని చెప్పుకోకండి. భక్తి ఉంది అన్న ప్రతి ఒక్కరికి వినే బుద్ధి ఉండాలి. అందరూ నన్ను చూడండి, ఆ రోడ్డు మీపై చూస్తున్నారు మీరు. చాలా జాగ్రత్త అండి. భారం కలిగి మాటలు మీకు అందిస్తున్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పెద్దలు. ఏదో సరదాగా తమాషాగా అయిపోయేది కాదు. కొన్ని గంటలు, 7.5 గంటల దూరం అండి మాకు. ఇక్కడి నుంచి 454 కిలోమీటర్లకు పైగా ఉంది మా కాకినాడ. ఈ రాత్రి ఇక్కడ వర్తమానం చెప్పి నేను మార్గ ప్రయాణం తీసుకుని రేపు మాకు 3 ఆరాధనలతో పాటు సాయంత్రము నేను ఒక రిసెప్షన్ లో వాక్యం చెప్పాలి. ఇంత విస్తారమైన దైవ పరిచర్యలో మీతో మాట్లాడుతున్నాను. మీ దృష్టి నా మాటల మీద ఉంచండి. ఆ స్త్రీ వింటుందంటండి. అప్పుడు లూదియా అని ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడియమ్ము తుయతైరా పట్టణస్థురాలు అని వ్రాయబడింది. సాధారణంగా స్త్రీలు బయటకు వచ్చి వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేసినా దానికి వెనక ప్రాథమికమైన కారణం ఒకటే ఉండొచ్చు. భర్త తెస్తున్న ఆర్జన ఏదో సరిపోకో, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవో ఉండొచ్చు. కనుక ఆ స్త్రీ కూడా చాలా కష్టపడుతోంది. అలా కష్టపడుతూనే దేవుని మాటలు వింటోంది. ఇక్కడ కూర్చున్న మీ అందరి ముందు ఏదో సమస్య ఉంది. ఏ సమస్య లేదండి మాకు అన్నవాళ్ళు ఎవరు ఉండరు. నేనంటున్నా, నా సమస్య పెట్టుకునే వినండి, దేవుడు అద్భుతం చేయగలడు. అందుకే నా స్త్రీ వింటుంది. అప్పుడు లూదియా అని ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడియమ్ము తుయతైరా పట్టణస్థురాలు, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఈరోజు వింటూ ఉండగా ఆమె హృదయాన్ని తెరిచింది ఎవరో తెలుసా అండి? ప్రభు. మీ హృదయాలు మీరు తెరుచుకున్నారు గనక ఇంకా వస్తూనే ఉన్నారు. ఎందుకంటున్నానంటే, మన హృదయాలు మనం తెరుచుకుంటాం కనుకే మధ్యలో మనకి ఇబ్బందిగా ఉంటే లేచి వెళ్ళిపోతాం. మన హృదయాలు మనం తెరుచుకుంటాం కనుక ఇక్కడికి వచ్చి బైబిల్ చదువుకుంటాం, ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ చూసుకుంటాం, ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటాం, ఇక్కడికి వచ్చి పిల్లలతో ఆడుకుంటాం. వై? బికాస్ we opened our heart. మనం ఓపెన్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అదే ఆయన ఓపెన్ చేయాలి. ఆయన తెరవాలి అంటే నువ్వు బాగా వినాలి. ఆ స్త్రీ వింటూ ఉండగానే ఆమె హృదయాన్ని తెరిచారు ప్రభుల వారు.
తెరిచిన వెంటనే ఆమె లక్ష్యం మారిపోయింది. హర్ కన్సర్న్ వాస్ చేంజ్డ్. ఎలా మారిపోయిందంటే, అంతకు ముందు ఆవిడ లక్ష్యం అంతా తన ముందున్నటువంటి సమస్య మీదే ఉండేది, కానీ ఇప్పుడు ఆవిడ లక్ష్యం మారిపోయింది. క్రైస్తవ్యానికి కూడా ఈ మధ్య కాలంలో లక్ష్యం మారిపోయింది. లక్ష్యం ఎవరంటే, వస్తున్న స్పీకర్ల మీద దృష్టి పెడుతున్నారు. ఆ స్పీకర్లు కూడా చాలా గంభీరంగా వస్తున్నారు. ఆ స్పీకర్లు కూడా తమ ఉనికిని చాటుకోవడానికే ఇష్టపడుతున్నారు, తమ ఐడెంటిటీ కాపాడుకోవడానికి. ఓ 10 మందిని వెనక వేసుకొని రావడం, వారి మధ్యలో కారు దిగిన దగ్గర నుంచి వాళ్ళకి వీడియోలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి పరిచర్యకు తూట్లు పొడిచే కార్యక్రమాలు అధోగతి పాలు చేస్తున్నాయి. ఎందుకంటే సీరియస్నెస్ లేదు. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ పుణ్య కార్యము ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆయన చిందించిన పరిశుద్ధ పవిత్ర నిష్కలంక రక్తం పలచనగా చేసేశారు. ఆయన చేసినటువంటి ఆ మహోన్నత కార్యం చులకనగా మారిపోయింది. అందుకని ఇప్పుడు మీ ప్రాధాన్యత, మీ దృష్టి ఆ యేసు మీద కంటే కూడా ఆ వస్తున్న సేవకుల మీదకి వచ్చేసింది. ఆ సేవకుడు ఎలాంటి ఖరీదైన బట్టలు వేశాడు, ఎంత గంభీరంగా దిగుతున్నాడు, యూస్ చేసే కారు ఏంటి. సేవకులు కూడా తక్కువేం కాదండి, వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. విజయవాడలో ఒక సేవకులట కోట్ల రూపాయల ఖరీదైన కారు కొన్నారంట. అవసరమా ఇప్పుడు సేవ కోసం? అవసరమా అండి ఈ యొక్క పనులన్నీ? అందుకనే క్రైస్తవ్యానికి చాలా అవమానం జరగడానికి కారణం బయట వాళ్ళు కాదండి. ఆయనే స్వయాన చెప్పారు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతుంది. అందుకనే స్పష్టంగా అంటున్నా, మీ దృష్టి ఎవరి మీద ఉంది మిత్రులారా? నేను ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను మీకు నచ్చను, ఎందుకంటే నాకు టై లేదు, సూటు లేదు, ఏమీ లేదు. నేను గంభీరంగా ఆహ్వానించబడలేదు. నా పాటికి నేను వచ్చి కూర్చున్నాను, మీకు వాక్యం అందిస్తున్నాను. అలా రాకూడదండి. అక్కడెక్కడో నేను నిలబడాలి. కారు దిగిన వెంటనే ఎక్కడున్న కన్వీనర్ గారు గంభీరంగా పిలవాలి. మన మధ్యకు వస్తున్నటువంటి దైవజనులు అని వాళ్ళు పిలుస్తూ ఉంటే, మీ చేత చప్పట్లు కొట్టిస్తూ ఉంటే, ఈ కీబోర్డు వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటే, ఆ దైవజనుడు మెట్లెక్కేటప్పుడు పువ్వులు జల్లించుకుంటూ ఉంటే, ఇవన్నీ బైబిల్కి అవమానకరమైన కార్యాలు. You people are very interested to watch all those nonsense things. Listen the word of God. ఓపెన్ గా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. విన్నప్పుడే మీరు నేర్చుకోగలరు. ప్రయాసపడి భారము మోయిచున్నా సమస్త జనులారా నా ఎద్దుకు రండి. அவ்வளவுதான், முடிஞ்சது. அதுவரைதான் கர்த்தாவை சொல்லி முடிச்சார், அவ்வளவுதாமா. அது 28ஆம் வசனம். 29ஆம் வசனம் கூட நீங்க படிக்கணும். என்ன சொன்னாரு? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? కాడి మోయడం కాదు, కాఫీ తాగడం, కాడి మోయడం కాదు, నేర్చుకున్నప్పుడు. ఎంతమంది నేర్చుకుంటున్నారు ఇక్కడ? ఏ దైవజనుడు నిలబడి మాట్లాడిని? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యు ఆర్ సపోజ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. నువ్వు వింటున్నావా? ఆమె లక్ష్యం మారిపోయిందండి. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు మీద కాదు. ఈరోజు మీరు పౌలు మీద పెడుతున్నారు లక్ష్యం. ఆ పాస్టర్ గారు పిలుద్దాం, ఈ పాస్టర్ గారిని పిలుద్దాం, ఆయన వచ్చాడంటే జిమ్మిక్కులు చేస్తాడు, మ్యాజిక్కులు చేస్తాడు, ఏవేవో శబ్దాలు చేస్తాడు, కళ్ళు కాళ్ళు ఇస్తాడు. ఇవన్నీ లేవు. మీ దృష్టిని మెల్లగా మార్చాడంటే అప్పవాది. యేసుక్రీస్తు మీద ఉండవలసిన దృష్టి. అందుకనే అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ నా ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో. నీ దృష్టి ఎవరి మీద ఉంది ఇప్పుడు?
మనుషుల మీద ఉంది, స్పీకర్ల మీద ఉంది, వాళ్ళు చేసే చోద్యాల మీద ఉంది. దెయ్యాలతో మాట్లాడిస్తే మీకు పెద్ద స్పీకర్ అతను. నేను చెప్పినట్టుగా మెల్లగా నిలబడి చెప్పితే మీకు అర్థం కాదు. అదే మాటలు అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచాను. మీకు అర్థమైందా? అలా చెప్తే మీకు అర్థం అవ్వదు, గట్టిగా అరవాలి. అప్పుడు అన్నటువంటి భయపడిపోయారు పిల్లలు. మీరు వీళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే ఉజ్జీవ ప్రసంగికులు. అంటే గట్టిగా బొబ్బలు పెట్టి అరిస్తే ఉద్యమమా? చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ స్పీకర్. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఇలాగే మాట్లాడతాను, ఇలాగ కొన్ని గంటలు మాట్లాడేస్తాను. కానీ జాగ్రత్త, అర్థం చేసుకోండి. అక్కడ ఎంత బాగా చెప్పబడిందంటే ఆమె దృష్టి ఇప్పుడు పౌలు గారి మీద లేదండి. హర్ కన్సర్న్ ఈజ్ నాట్ పాల్. మీకు మళ్ళీ ఒక మాట చెప్తున్నాను నేను, త్వరగా చదవగలిగేవారు నా సహాయం చేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 34. త్వరగా మార్కు 1:34 ఏమనుంది అక్కడ? యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుత కార్యం. ఆయన నానా విధమైన రోగములతో పీడింపబడుతున్న అనేకులను స్వస్థపరిచెను, అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి అంటే ఎవరో? దెయ్యాలు. అవి తనను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాట్లాడనివ్వలేదు. ఉందా లేదా? లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనం. త్వరగా. వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వేటికి దెయ్యములకు తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు. హలో, మరి ఇప్పుడు దెయ్యాలతో మాట్లాడిస్తున్నారు. మీకు పెద్ద ఎంటర్టైన్మెంట్. దీనికి ఒక స్క్రీన్ ఒకటి పెడతారు. ఆ దెయ్యం పట్టిన వాడిని ఎలా తీసుకురండి అంటారు. దెయ్యాలంటే మనకు భయం, కానీ వాళ్ళ వాలంటీర్లకి ఏం భయం ఉండదు. 2 జబ్బులు పట్టుకుని తీసుకొచ్చేస్తుంటారు. ఆ మధ్యలో ఉన్న దెయ్యం కూడా అనుకుంటూ పైకి ఎక్కుద్ది. ఇప్పుడు మొదలు పెడతాడంట జుట్టు పట్టుకొని, చెప్పు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ పేరేంటి, ఎవరిని ఏం చేయడానికి వచ్చావు? ఇవన్నీ ఏం బైబిల్లో లేవే. పైగా ఇంకో విచిత్రం చెప్పిన ఆనంద్, అన్ని ఆడదెయ్యాలే, అన్ని ఆడదెయ్యాలే. ఎందుకంటే మా సహోదరుడు ఆనంద్కి దెయ్యం పట్టింది అనుకోండి, పట్టుకోవడానికి పైన గ్రిప్ ఏది, అందుకని మగ దెయ్యాలు ఉండవు. హలో, మీకేం కావాలంటే ఈ రోజుల్లో మీ దృష్టి అంతా వాటి మీద పెడుతున్నారండి. మీరు పెట్టట్లే. అపవాది చేసిన కుట్ర, అపవాది చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం క్రైస్తవ్యం చాలా డిస్టర్బ్ అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచారండి. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచారు గనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆవిడ లక్ష్యం ఎక్కడుంది? మాటల మీద. అందుకనే అంటున్నాను, నీ హృదయము ఎవరు తెరిచారు? నువ్వే తెరుచుకున్నావు కనుక నీకు లక్ష్యం లేదు, అటు ఇటు చూస్తూనే ఉన్నావు. నేను ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఈ బ్రదర్ అన్నిట్లోనూ దూరిపోతూనే ఉన్నాడు. ఏడైనా మరి అక్కడ పోయి కూర్చున్నాడు. కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు ఆయాసపడకు. నేనేం చెప్పు, యు ఆర్ బిజీ. నేను మళ్ళీ అంటున్నా, చాలా జాగ్రత్త అండి. ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఘనమైన భక్తి తత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇలాంటి భక్తిని గురించి ఎవరు ప్రకటించలేరు. అంత అత్యున్నతమైన స్థాయిలో ఉందండి అది. మీరు చిన్న పని చేసి చూడండి. ఇక్కడ కూర్చొని మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేయండి. గూగుల్ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. 195 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. 195 దేశాలు చూపిస్తుందండి గూగుల్. వెంటనే మళ్ళీ టైప్ చేయండి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అని కొట్టండి. మోర్ దెన్ 160 కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అండి. దేవుని స్తోత్రం. విచ్ బుక్ రెడ్ బై మోర్ పీపుల్ అని టైప్ చేయండి గూగుల్లో, 10 పుస్తకాలు వస్తాయి. ఆ 10 పుస్తకాలలో ఒకే ఒక్క పుస్తకం అత్యున్నత స్థాయిలో ఉంటుంది, మిగిలినవన్నీ పక్కన ఉంటాయి. 9 పుస్తకాలు. మీరు ఇక్కడే కూర్చొని టైప్ చేయొచ్చు. ఆ 9 పుస్తకాలలో ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన పుస్తకం ఉండదండి. ఇంకా విచారం ఏంటంటే, 3rd బుక్ ఏంటో తెలుసా అండి? అందరి చేత ఎక్కువగా చదవబడుతున్న పుస్తకం ఏదని టైప్ చేస్తే వచ్చే ఆన్సర్ 3వ పుస్తకం హ్యారీ పోటర్. అదొక కామిక్ అండి, అది చదువుతున్నారండి. యూ కెన్ టైప్ బంగారం. అలాంటి ఒక అత్యున్నతమైన గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉందండి బైబుల్. 1 and only 1 బుక్. మోర్ దాన్ 3,900 మిలియన్ పీపుల్ చదివే ఏకైక పుస్తకం ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. మళ్ళీ టైప్ చేసి చూడండి, విచ్ బుక్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్. ఏ పుస్తకము అనేకమైన భాషల్లోనికి తర్జుమా చేయబడిందని టైప్ చేయండి. 3,234 భాషల్లోకి మార్చబడిన ఏకైక పుస్తకం ఈ పరిశుద్ధ గ్రంథం. అలాంటి ఒక శ్రేష్ఠ గ్రంథాన్ని ఇక్కడ ధ్యానిస్తున్నాం మనం. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మీ హృదయము ఆయన తెరవాలి. అందుకే ఆ ఇంటికి రక్షణ, సంతోషం వచ్చింది. అదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 24వ వచనం చదివితే, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు వినుచుండిరి. పౌలు గారిని శీల గారిని రక్తసిక్తంగా కొట్టి జైల్లో పాడేశారు. జైల్లో పాడేయడం అంటే ఏదో సింపుల్ గా ఒక గదిలో పెట్టి తలుపేయడం కాదు. భయంకరమైనటువంటి చెక్క ముక్కల మధ్యలో వారిని బిగించేశారు. వారి మెడ బిగుసుకుపోయింది, చేతులు బంధించేశారు, కాళ్ళు కదలకుండా బొండాలు వేసేశారు. అలాంటి ఒక క్రూషియల్ మూమెంట్ లో ఉండగా పౌలు అంటున్నాడు, శీల ఒక పాట పాడన్నారు. శీల అంటే సైలస్ అని అర్థం. అప్పుడు పాట పాడమన్నప్పుడు మనలాగా ఏడ్చుకుంటూ పాడలా, కన్నీటి పాటలు పాడుకోలే. అంత క్లిష్ట పరిస్థితులు, దే వర్ ఇన్ ఎ క్రూషియల్ కండిషన్. వాళ్ళు ఎక్కడ కూడా తక్కువగా పాడలా. నిన్న ఒక మంచి పాట పాడింది. ఎవరు? నీ సిస్టర్ ఏరి, తన పేరేంటి? నీ సిస్టరే కిరణ్మయి. ఎస్, ఏం పాట పాడేవరా నిన్న వాళ్ళ ఉదయం? అది వాళ్ళిద్దరు ఆ పాట పాడేశారండి. జైల్లో అంత బరువులు మోస్తూ కూడా వాళ్ళు ఏమి ఏడ్చుకుంటూ పాడలేదు. మనకి ఏదైనా కష్టం వస్తే చాలు మన పాటలు మారిపోతాయి. వదిన పాట పాడు వదిన అంటే మొదలెడుతుంది, కన్నీరేలమ్మో అన్న. ఎప్పుడు చూసినా 7 పాటలే. కానీ అంత బరువులు మోస్తూ అంత కష్టంలో వాళ్ళు అలా పాడలేదండి. నేను అంటున్నాను ప్రియులారా, వాళ్ళు కృంగిపోయి పాడలేదండి. దేవాది దేవుడు సంతోషించేటట్లుగా, ఆయన ఆనందించేటట్లుగా వీళ్ళు పాడుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు ఎదురెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. పౌలు గారు, శీల గారు పాటలు పాడి కీర్తించి ప్రార్థించారంటే
వారి బంధకాలు ఊడిపోతే అర్థం ఉంది. అక్కడ ఖైదీల బంధకాలు ఎందుకు ఊడిపోవాలి? ఈ ఖైదీలకి పౌలు ఎవరో తెలియదు. దో దే వర్ నాట్ అక్వైంటెడ్ విత్ పాల్ అండ్ సైలస్, దే స్టార్టెడ్ లిజనింగ్. వాళ్ళకి పౌలు ఎవరో తెలియదు, సేల్ ఎవరో తెలియదు, గాన ప్రతిగానములతో గనపరుస్తున్న ప్రభు ఎవరో తెలియదు. కానీ వాళ్ళు చేసిన మంచి పని విన్నారు. అక్కడ వాళ్ళు వింటూ ఉండగా వాళ్ళ బంధకాలు ఓడగొట్టిన అదే ప్రభు ఈ రాత్రి వింటుండగా నీ బంధకాలు కూడా ఓడగొట్ట సమర్థుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది లిజనింగ్. అందుకనే చాలా జాగ్రత్తగా విన్నప్పుడు సత్యాన్ని అర్థం చేసుకుంటావు, నీతిమంతంగా మారడానికి అవకాశం ఉంది. బద్దెన అని ఒక కవి ఉన్నారండి. క్రీస్తు శకం 1500 సంవత్సరాల కాలంలో వారి పేరు బద్దెన. వారు శతక పద్య కవి. ఆ రోజుల్లో 100 పద్యాలు రాసేవారు. వేమన గారు కూడా 100 పద్యాలు రాశారు. అందుకనే వేమన శతకం ఉంది. బద్దెన గారు రాసిన శతకానికి సుమతి శతకం అన్నారు. ఆ సుమతి శతకంలో ఒక పద్యం అందరికీ సుపరిచితం, ఇప్పటికీ పాఠ్యాంశాల్లో ఉంది. అదేంటో తెలుసా అండి? వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుండు మహిళో సుమతి అన్నాడు. ఎవరు చెప్పినా ముందు వినాలి. నీకేమో వినడానికి ఓపిక లేదు, నువ్వు వినడానికి ఇష్టపడవు, కానీ భక్తి అంటావు, నేను అద్భుతమైన భక్తి చేసేస్తానంటావు, ఏదో కేకలు పెడతావు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, వినాలి ఎవరు చెప్పినా. బైబిల్లో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి మరియా అనేటువంటి ఒక అమ్మాయితో ప్రధానమైంది. వారు పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రధానమైన ఆ పిల్లకి కొన్ని బహుమతులు పంపించి, మీ వదిన ఎలా ఉందో చూసిరారా అని ఒకడిని పంపిస్తే వాడు వెళ్ళొచ్చాడే తప్ప వాడి ముఖమంతా కూడా బాధగా ఉంది. ఏరా అలా అయిపోయావు, ఏమైందని. అనయ్య నువ్వు చెప్తే తట్టుకోలేవనయ్యా, ఏం జరిగింది చెప్పరా? వదిన గర్భవతి అన్నయ్యా. ఆ మాట వింటే ఎవరికైనా మండుద్దండి. నన్ను ఇష్టపడ్డానంది, ప్రదానం చేసుకుంది, పైగా ప్రధానంకి నాకు అవి కావాలి ఇవి కావాలని అడిగి మరీ డిమాండ్గా పట్టుకెళ్ళింది. ఇప్పుడు ఎవరితోనో కడుపు తెచ్చుకుంటుందా? సంఘ పెద్దల్ని తీసుకెళ్ళి చీల్చేస్తాను, దాన్ని పరువు తీసేస్తాను, రోడ్డుకి ఇచ్చేస్తాను. ఇది మనస్తత్వం మంది. మన ఆలోచన అంతకంటే గొప్పగా ఉండదండి. అందుకనే మన యొక్క జీవితాలు ఇలాగున్నాయి. పరువు తీసేసుకుంటున్నారండి మీడియాని ఆధారం చేసుకొని. పాస్టర్లు పరువులు తీసేస్తున్నారు. ఈ అన్యులు కంటారా, ఎలాగా వాళ్ళకి భక్తిలో ఏమీ తెలియదు కనుక వాళ్ళు అలా ప్రవర్తిస్తే అర్థం ఉంది. క్రైస్తవులా, ప్రభు బిడ్డలా, తోటి సేవకుడిని అవమానపరుస్తావా? తప్పు చేసి ఉండొచ్చుగాక. నీకు ఆలోచన ఉంటే, నీకు సమయం చిక్కితే వెళ్ళి తప్పు చేసిన వాడిని గద్దించి బాగు చేయడానికి ప్రయత్నం చేయి. అదే బైబిల్ చెప్పింది. పరువులు తీయమని చెప్పలా. యోసేపు అలా చేయలేదండి. ఎందుకో తెలుసా? యోసేపుని గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, యోసేపు నీతిమంతుడై ఉండి, బికాజ్ ఈజ్ రైచస్. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించను. ఈరోజు మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నామంటే నీతి లేదండి. వి డోంట్ హ్యావ్ రైచియస్నెస్. అక్క వాళ్ళతో నువ్వు గొడవలు పడుతున్నావు ఒక క్రైస్తవురాలిగా అంటే నీతి లేదు. ఇతరుల డబ్బులు ఆశించేస్తున్నావంటే నీకు నీతి లేదు. ఇతరుల్ని మోసం చేస్తున్నావంటే నీకు నీతి లేదు. పైగా నువ్వు అబద్ధాలు ఆడేస్తున్నావు, అన్యాయం చేసేస్తున్నావు, నీతి లేదు. కానీ క్రిస్మస్ ట్రీ పెడతావు, చారు కడతావు, కొత్త బట్టలు కుట్టించుకుంటావు, పిండి వంటలు చేసుకుంటావు. నో యూస్. ఈరోజు నీలో నీతి ప్రవేశించిందా, నీతి పుట్టిందా? దెన్ యూ కెన్ సే దట్ జీసస్ క్రైస్ట్ born in me. Unless if you don't receive this righteousness, don't say that you are Christian. అందుకని అంటున్నాను నేను, అతడు నీతిమంతుడండి. అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక
రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. అలాగని వదిలేశాడు అంటే ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇట్ట చేసి ఉంటుంది ఈ పిల్ల, నేనంటే ఇష్టం అంది, నా దగ్గర అన్నీ తీసుకుంది, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందని ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆలోచించు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున ఆలోచన చేయి. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? థ్యాంక్స్, ఇంకెవరు రాకండి, అలాగా కానుకలు పట్టే సమయం ఉంది, అంతవరకు ఆ కానుకలు చేతిలో పట్టుకొని ఉండండి, లేదా బైబిల్లో పెట్టండి. కానుకలు పట్టేవారు వస్తారు, అప్పుడు బెడుదురు గాని. వాక్య మధ్యలో ఇలాంటివన్నీ నేను ఎందుకో తట్టుకోలేను. కనపడడానికి బాగానే ఉంటాను కానీ అదో రకమైనటువంటి మూర్ఖుణ్ణి, పిచ్చోండి. ఎందుకంటే నేను చేసే భక్తి ఆషామాషి భక్తి కాదు, ఇది అల్లాటప్ప భక్తి కాదు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ వాడు తెలివి గలవాడంటే వెరీ గుడ్, అంతే, అదే కరెక్ట్. నేను తెలుగుని కాదండి, బేసికల్గా నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అరవ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు, మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. మేము 5గురు సంతానం. నా అన్నయ్య, అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలం. నాకు తమ్ముడు ఉన్నాడు. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టానండి నేను. 27 సంవత్సరాల వయసు నాకు వచ్చేంత వరకు ఈ బైబిల్లో ఒక అక్షరం తెలియదు, ఒక క్యారెక్టర్ తెలియదు. కానీ ఈరోజు ఒక్కరోజు ఖాళీ లేకుండా ప్రభు పరిచర్యలోనే ముందుకు వెళ్తున్నాను. ఏదో తమాషాగా జరిగిన సంభవం కాదు. మీరందరూ చాలా అదృష్టవంతులు. మీకు ముందు నుంచి మీ పిల్లలకి ఇందాక చక్కగా పాటలు పాడారు, 6 రుచి పాడారు. ఎంత స్వరం, ఎంత అద్భుతం. వాళ్ళందరికీ ఇంకేమీ తెలియదండి, వాళ్ళకి యేసు ప్రభువే తెలుసు. నా జీవితం అలాంటిది కాదు. మా కాకినాడకి దగ్గరలో ఉన్న అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని చంద్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి, అరమొట్టై, అది మా పద్ధతి. మా కవల పిల్లలు ఇద్దరికీ ఒకేసారి ఒడిగేశారు. మా అన్నయ్య గారు ఆయన అందం మీద మక్కువ ఎక్కువ, 4 వెంట్రుకలు తీసుకున్నాడు. నేను ఖచ్చితంగా పద్ధతి ప్రకారంగా అరగుండు చేయించుకున్నాను. నా పెద్దనాన్నగారు నా అన్నయ్యకి, నా నాన్నగారు నాకు గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చారు. పట్టలు, మెడలో దండ, అడ్డంగా బొట్టు, చంద్యం, అరగుండు. నాకు 2 మేనత్తలు ఉన్నారు. నా 2వ మేనత్త ఆ అరగుండు చల్లగా ఉండాలని దాని మీద గంధం ఒకటి రాసేసింది. అసలే అరగుండు గంధంతో విచిత్రంగా ఉన్నాను కానీ బాగున్నాను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు, మేము అందరం కారులో వెళ్ళిపోతాం, మీరు ఆర్టీసీ బస్ ఎక్కొచ్చేయండి అన్నారు. ఈ అన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడితే అందరూ నన్ను చూసి నవ్వడమే. ఈడెవడో సగం డబ్బులు ఇచ్చి ఉంటాడు రా, సగం గురికించుకున్నాడని ఒకడో, ముందు చూస్తే గుండు వెనక చూస్తే జుట్టు అని ఒకడో. వాళ్ళు ఎన్ని అనుకుంటున్నా నాకేమీ సిగ్గులేదు. ఎందుకు, నేను ఇప్పుడు బ్రాహ్మణ్ణి. ఓం భూర్భువస్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. నా మంత్ర జపం లేకుండా మంచినీళ్ళు తాగే అలవాటు లేని భక్తిలో పెంచబడ్డాను నేను. ఇప్పుడు ఉన్నట్టుండి యేసుప్రభు వారే గొప్ప అని చెప్పట్లా, ఒక అనుభవం. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, నువ్వు విను మిత్రమా, విన్న వెంటనే సీరియస్ అయిపోకు, విన్న వెంటనే నిర్ణయాలు తీసుకోకు. నేను విన్న వెంటనే ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు. చాలా కాలం అన్వేషించాను నిజరక్షకుడు కొరకు. సత్య అన్వేషణలోనే నాకు ఈ మార్గం దొరికిందండి. నేను మాట్లాడుతుంటే ఒక ఆయన అన్నాడు, మంచి భక్తిలో పెంచబడ్డానంటావు, మంచి భక్తి చేశానంటావు, మళ్ళీ యేసుప్రభు గొడవ ఏమిటో అన్నాడు. నేను ఒకటే చెప్పాను, మంచి భక్తి చేశాను, మంచి మార్గంలో ఉన్నాను కనుకే నిజరక్షకుడైన యేసు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీ భక్తి అంతా తమాషాగా గెంటేసి అయిపోయిందని అనుకునే భక్తి. ఇది అలాంటిది కాదు. ఇది అందుకనే ఆ యోసేపుకు దేవుడు ఆలోచిస్తుండగా సమాధానం ఇచ్చాడు. యోసేపు, నీ భార్య అయిన మరియను నీవు చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక నీవే ఆయనకు యేసు అని పేరు పెడతావని చెప్పాడు. ఆలోచించాలి. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది. కని కళ్ళ నిజము తెలిసిన, కని అంటే చూడాలి, కళ్ళేమిటో నిజమేమిటో సత్యమేమిటో అసత్యమేమిటో తెలుసుకున్నవాడే. కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు, వాడు నీతిపరుడు. అందుకనే అంటున్నాను ఇంత స్పష్టంగా. ఈ రాత్రి ఆ యేసుక్రీస్తు వారు రావడంలోని ఆంతర్యం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ సెండింగ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్? తన ఏకైక జనితైక కుమారుడైన క్రీస్తుని పంపడంలోని ఉద్దేశం ఏమై ఉంది? అది రాత్రి మనం అర్థం చేసుకోవాలి. 25 సంవత్సరాల సుదీర్ఘ అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వార్షికోత్సవంలో మనం ఉన్నాం. అర్థం చేసుకోండి ప్రియులారా, ఎందుకు దేవుడు పంపించాడు? మొట్టమొదటిగా ప్రతి మానవుడు తన ఉనికిని గురించి అర్థం చేసుకోవాలి. We were not born, ఊరికే ఏదో పుట్టేలేదండి మనం. There is a great purpose behind our birth. మన పుట్టుక వెనక దేవునికి ఒక పెద్ద ప్రణాళికే ఉంది. సైన్స్ ప్రకారంగా, గైనికల్గా, జెనెటికల్గా నేను మాట్లాడుతున్నాను. పురుషుని యొక్క వీర్యంలో లక్షల శుక్రకణాలు ఉంటాయి. స్పర్మ్ సెల్స్ అంటారు వాటిని. అందులో ఏ శుక్రకణం అయితే అత్యంత వేగవంతంగా కదిలి స్త్రీ నుంచి విడుదలైన శోణితంతో ఫలదీకరణం చెందుద్దో, కన్సీవ్ అవుతుందో, అదే మీరు నేను. అదే అండమై పిండమై మనం పుట్టాం. ఇది జగద్విదిత సత్యం. దీనికి మళ్ళీ ఇంకేం ఆపాదించకండి. అంత శ్రేష్టమైనటువంటి పుట్టుకండి మానవ పుట్టుక. అందుకనే అంటున్నాను నేను, ఒకవేళ నీ ప్రక్కనున్న శుక్రకణం నీకంటే వేగంగా కదులుంటే నువ్వు ఉండవు, నేను ఉండను, ఖచ్చితంగా మరొకరెవరో ఉంటారు. నేను అలా కదులుతూ ఉండగానే నాకంటే వేగంగా కదిలి నా తల్లి గర్భంలోకి దూరి కన్సీవ్ అయిపోయిందంటే ఇంకొక శుక్రకణం. అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను. అందుకే నేను మా అన్నయ్య కవల పిల్లలుగా పుట్టాం మా అమ్మకి. సీ ద వండర్ఫుల్ థింగ్. అందుకనే దావీదు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజైన దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ప్రతి పుట్టుక ఇక్కడ ఆశ్చర్యమే. ఆ పుట్టుక విలువను తెలుసుకొని దానిని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగిన వాడు కారణ జన్ముడవుతాడు. అందుకనే అంటున్నాను నేను, నీ పుట్టుక చాలా విలువలతో కూడుకున్నది. రెండవదిగా దైవ సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు తిమోతికి 2 ఉత్తరాలు రాసుకుంటాడు. అందులో మొదటి ఉత్తరం 2వ అధ్యాయం 4వ వచనంలో అన్నారు, ఆయన అనగా దేవుడు మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. Every human on earth must receive salvation. This is the plan behind sending Jesus. యేసును పంపడంలోని ప్రణాళిక అదే. మనుషులందరూ రక్షణ పొందాలి. ఈ సభలకి మనం పెట్టుకున్నదే అది, రక్షణ. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావా మిత్రమా? మీరందరూ నన్ను చూడండి, వచ్చిన వాళ్ళు సర్దుకొని కూర్చుంటారండి ప్లీజ్. ఇక్కడికి వచ్చామా పెద్దమ్మా, ఇవి ఇక్కడికి వచ్చాయి, నా ముందుకు వచ్చి కూర్చో. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులరా, ఎవరికి రక్షణ? దేనికి రక్షణ? ఇదిగో ఈ వాచ్ నాది, ఈ ఉంగరం నాది, ఈ సెల్ ఫోన్ నాది, అక్కడ పార్క్ చేసి పెట్టుకున్న కారు నాది. ఇలా నాది అని చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి.
మీ దగ్గర కూడా చాలా ఉన్నాయండి, మీవే అవన్నీ. కానీ మీలో ఒకటి ఉంది, నాలో ఒకటి ఉంది, మనుషులందరిలోనూ ఉంది. 100% అది మీది కాదు, నాది కాదు, అది కేవలం దేవుడిదే. అదే ఆత్మ. ఈరోజు ఈ రక్షణ ఎవరికి అంటే ఆ ఆత్మకే. ఎందుకంటే అది మనది కాదు, దట్ బిలాంగ్స్ టు గాడ్. తిరిగి ఆత్మ తన దగ్గరికి తెచ్చుకోవాలన్నదే దైవ సంకల్పం. ఈరోజు ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించుకొని పవిత్రాత్మగా మార్చి పరమాత్మ దగ్గరికి చేరడానికే మనిషి భక్తిని చేస్తున్నాడు. నీ ఆత్మ రక్షింపబడిందా? ఆ రక్షణ అనుభవంలో నీ ఆత్మ ఉందా? పితృపారంపరమైన ఆచారాలలోనే నువ్వు ఉండిపోయావా? ఆలోచన చేయి మిత్రమా. అది దేవుడిదండి. మళ్ళీ చెప్తున్నాను, దీని మీద ఎంతసేపైనా మాట్లాడతాను. దేవుడు హిందూ కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రిస్టియన్ అంతకంటే కాదు. మరి దేవుడు ఎవరండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24 ప్రకారం దేవుడు ఆత్మయై ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. గాడ్ ఇస్ స్పిరిట్. ఈరోజు ఆ ఆత్మకి పట్టినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే ఇది. అందుకనే అంటున్నాను, లోపలున్న ఆత్మే దేవుడండి. దీనికి మత మార్పిడిని పేరు పెట్టేశారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 66 పుస్తకాలలో మత మార్పిడి అన్న మాట మీరు చూపించలేరు. ఆ తెలుగు బైబిల్ పట్టుకొని చెప్తున్నా, యు కెనాట్ షో దట్ వర్డ్. అలాగనే మన భారతదేశానికి విస్తారమైన వాంగ్మయం ఉందండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. ఆ వేదాల్లోంచి శంకరాచార్యులు, మధ్వాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాలు తెచ్చారు. అదే వేదాల్లోంచి పురాణాలు వచ్చాయి, బ్రాహ్మణాలు వచ్చాయి, స్మృతులు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి. మించి ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత, ఇంత విస్తార వాంగ్మయంలో మత మార్పిడి అన్న మాట కనపడదండి. ఇది మనుష్యులు కల్పించిన ఒక పద ప్రయోగం. ఆ మాటలను బట్టి భక్తిని నిర్వీర్యం చేస్తూ కొట్టుకు చస్తున్నాం. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఏకాదశ ఉపనిషత్తులను ప్రామాణికంగా తీసుకున్నారు. అందులో మైత్రియోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు ఏమందో తెలుసా? దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవో సనాతన. అది సనాతన. నేను చెప్పే ఏదైనా మీరు ఇక్కడ గూగుల్లో చూడొచ్చు. ఈ దేహమే దేవుని ఆలయం, లోపల ఉన్నటువంటి జీవుడే దేవుడై ఉన్నాడు అని అర్థం. నా బైబిల్ అదే చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీ శరీరములే నా ఆలయములే ఉన్నవనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఈరోజు అందుకే మనిషి పాడైపోయాడండి. మనిషి ఎంతగా పాడైపోయాడంటే అసలు ఎందుకు ఇంతగా ద్వేషిస్తున్నాడు? ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషిని ఎందుకు ఇంత కసి ప్రవృత్తితో మాట్లాడుతున్నారు? చంపేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. కారణం ఏంటి? దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్. అసలు ఎన్ని జాతులు ఉన్నాయని కొట్టుకోవాలి? ఉన్నవి 5 జాతులు. వృక్ష జాతి, పక్షి జాతి, పశు జాతి, జలచరముల జాతి. ఇంతేనా? ఈ 4 జాతుల తర్వాత దేవుడు చేసిన జాతే మానవ జాతి. ఆ 4ంటిని ఈ మానవ జాతి కంటే ముందు చేశాడండి భగవంతుడు. ఎందుకంటే వాటితో ఒక మాట చెప్పాడు, 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆ 4 జాతులకి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి అని చెప్పాడు ఆ 4ంటితో. అవి బ్రహ్మాండంగా ఉన్నాయండి. అవి కొంచెం ఆలోచన చేయండి. ఎన్ని ఇళ్ళు కట్టేస్తున్నారండి? ఆ ఇళ్ళు కట్టేటప్పుడు ఎన్ని గుమ్మాలు, ఎన్ని కిటికీలు.
2 ఏళ్లుగా అమెరికా దేశానికి వెళుతున్నాను. అక్కడ ఇళ్ళన్నీ చెక్కలతో కడతారు తెలుసా అండి? ఎంత కలపో. ఈ ఎలక్ట్రికల్ పోల్స్ మనం సిమెంట్వి, ఐరన్వి వాడతాం. అమెరికా దేశాన్ని మీరు గమనిస్తే వాళ్ళ ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని చెట్లే, ఒకేలాగా ఉంటాయండి, ఏమాత్రం మార్పు లేకుండా. 7 రాష్ట్రాలు తిరిగాను నేను అమెరికాలో, ప్రతి చోట ఇలాగే. ఇస్ ఇట్ పాసిబుల్? అన్ని చెట్లు ఎక్కడవి? ఎందుకంటే అవి దేవుడి మాటకి లోబడ్డాయి గనక. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి అన్న మాటకి లోబడ్డాయి. ఏ చెట్లైనా ఎప్పుడైనా గొడవ పడ్డం మీరు చూసారా అండి? ఒక కొబ్బరి చెట్టు తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఉంటావు పంది ముక్కులాగా, ఇంతంత నల్లగా కాయలు వేసుకొని అని ఏమైనా తిట్టడాలు కానీ అలా వాదించుకోవడం కానీ ఎక్కడైనా చూసారా? ఒక కుక్క పంది దగ్గరికి వెళ్ళి నీది ఒక బతికేనే, ఎప్పుడు చూసినా బురదలో పడి ఉంటామని ఏమన్నా అందా? బానే ఉన్నాయి అవి. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క లారీయో 2 లారీలో చేపలు తినేసి ఉంటారు. ఎన్ని పక్షులు తినేశారో ఇప్పటికి, ఎన్ని కోళ్ళు. అవి ఏమైనా తగ్గుతున్నాయండి? అవి ఎక్కడైనా ఆగిపోయినాయండి? మరి మనిషి ఎందుకు ఇలాగైపోయాడు? మానవుడు ఎందుకు ఇంత అన్యాయస్తుడిగా మారిపోయాడు? ఈ మానవుడికి 5 ఆశీర్వాదాలు ఇచ్చాడండి, వాటికైనా 4 ఇచ్చాడు, కానీ ఈ మానవునికి 5 ఆశీర్వాదాలు ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి. చివరిదేంటి? సమస్తమును మన దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? నన్ను అడగరే అంటున్నాడు సుధాకర్. పోనీ చెప్పే. దేవుడి మీద ఆధారపడి ఉంది, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది, మన విశ్వాసం మీద ఆధారపడు. ఇవే మనం చెప్తాం. నేను చెప్పన్నా దేని మీద ఆధారపడి ఉన్నాయో? కొంచెం ఈ నర్రవాడ దాటి కొంచెం ముందుకెళ్ళండి, మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ ఆగి చూడండి, ట్రాక్టర్ డొక్కులు, మినీ వ్యాన్లు, ఆటో రిక్షాలు, వాటి వెనకాల రాసి ఉంటుంది మీ ఏడుపులే. చెప్పరే? అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి పడి ఏడిస్తే దీవెన? ఈ ఏడుపులే మా దీవెనలు. నరఘోష నీకో నమస్కారం. నన్ను చూసి ఏమిటి మాటలు? ఎవరెవరిని అంటున్నట్టు? మనిషి ఎంతగా మనిషిని కించపరుచుకుంటున్నాడో.
ఎవరో భక్తులు ప్రార్థన చేశారు, ఏమిటి నాయన ఈ స్లోగన్లు, ఒకరినొకరు తిట్టుకుంటుంటే బాగోలేదు ఇది అని ప్రార్థన చేస్తే దేవుడు ఈ మధ్యకాలంలో కొంచెం స్లోగన్ మార్చాడు. ఏంటది? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, సర్వేజన సుఖినో భవతు. అదేగా చెప్పింది బైబిల్, నిన్ను వలె నీ పొరుగువానిని. దాంట్లో మతం ఏముందండి? ఎవరికో చొక్కా లేనివాడు కనపడ్డాడు, 2 చొక్కాలు ఉన్నాయి, ఓ చొక్కా తీసి ఇచ్చేయి. అదేగా చెప్పింది బైబిల్, అందులో మతం ఏముంది? ఎవడో అడుగుతున్నాడు, నాకు కొంచెం సాయం చేయండి, చీకటి పడిపోయింది, 1 మైలు దూరం వెళ్ళాలి నేనంటే, 1 మైలు ఏందిరా అబ్బాయి, 2 మైళ్ళైనా వస్తానని వెళ్ళడంలో మతం ఏముందని అడుగుతున్నా. అందుకనే నువ్వు చేసేది నీకు అర్థం కావాలి. నువ్వేమి చేస్తున్నావో ఆ భక్తి నీకు అర్థం కాకపోతే అది శుద్ధ శూన్యం. ఈ సౌండ్ ఆపరేటర్ గారు మిక్సర్ కొన్ని లక్షల రూపాయలు ఖరీదండి. అది ఎక్కడో లోన్ తెచ్చుకోనో చేబోతులు తెచ్చుకోనో ఇలాంటి ప్రోగ్రామ్స్ లో వేస్తూ కొంతమందికి వర్క్ ఆ పనిని కల్పిస్తూ దాని మీద ఒక కుటుంబమే బ్రతుకుతుందండి. ఇట్ హ్యాస్ మీనింగ్, దానికి ఒక అర్థం ఉంది. ఇదిగో ఈ వాయిద్యాలు చిన్న రేట్లు కావు, ఇవన్నీ లక్షల రూపాయలండి. ఆ నోవేటన్ అనేది చాలా ఖరీదైన కీబోర్డ్. నేను మళ్ళీ అంటున్నాను, దాని మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎక్కడో చెన్నై నుంచి వచ్చారండి. దే లివింగ్ అపాన్ దట్. దానికి ఒక అర్థం ఉంది. ఇదిగో ఇన్ని కుర్చీలు, ఇంత లైటింగ్ పెట్టాడు ఒక ఆయన ఎవరో, దానికి ఒక అర్థం ఉంది. కిరాణా కొట్టి పెట్టుకుంటాడు ఒక ఆయన, అర్థం ఉంది. సెలూన్ పెట్టుకుంటాడు ఒక ఆయన, అర్థం ఉంది. బండి మీద అట్టిపళ్ళు అమ్ముకుంటాడు ఒక ఆయన, అర్థం ఉంది. గవర్నమెంట్ జాబ్ చేస్తాడు ఒక ఆయన, ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు ఒక ఆయన, అర్థం ఉంది. నేను అడిగేది రాత్రి, భక్తి ఎందుకు చేస్తున్నావు? అర్థం ఉండాలిగా. ఏం పెద్దయినా మనం భక్తి ఎందుకు చేస్తున్నావు చెప్పండి. ఎలా చేసినా తప్పేమీ లేదు, అది వారి వారి ఇష్టం. భక్తి నీ ఇష్టం, నీకు ఇలా చేయాలంటే అలా. ఆయన పంచికట్టుకొచ్చాడండి. ఆయన చూసినంటే అనిపించేది, తప్ప నేను ఉంటే పంచి కట్టుకుందినే అని. నేనంటున్నాను, అలా రాకూడదా? నేనేమో తెల్లబట్టలు కట్టుకొచ్చాను, మా ఇమానియల్ ఏమో సూపర్ తయారే ఇచ్చాడు. అలా రాకూడదా? తప్పు పట్టకండి, ఎవరిని తప్పు పట్టకండి. ఎందుకంటే ఈ భక్తిలో చాలా రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చింది అది చేసుకుంటారు. మధ్యాహ్నం మేము ఒక చోటకి వెళ్ళాం లంచ్ తీసుకోవడానికి. హోల్ ఫ్యామిలీ అండి, అందరూ ఆడవాళ్ళు సైతం అందరూ గుండ్లు చేయించేసుకున్నారు. గుండ్లు చేయించేసుకున్నారు, నామాలు పెట్టుకొని ఉన్నారు. భక్తి అండి అది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమిటండి అది గుండెలాగా అని అనగలవా? నాకు ఇష్టమైంది, నా దేవుడికి నేను ఇచ్చుకోవాలనుకున్నాను అంటారు, అంతే. దాన్ని ఏం కామెంట్ చేయలేం. ఒక ఆయన అడ్డంగా బొట్టు పెట్టుకుంటాడు, ఒక ఆయన నిలువుగా పెట్టుకుంటాడు, అది భక్తి అండి. డోంట్ సే ఎనీథింగ్, ఎవరిని ఏమనొద్దు. ఒక ఆయన ముళ్ళ కంపల్లో పడుకుంటాడు, ఒక ఆయన అగ్నిగుండం దొక్కుతాడు, భక్తి. ఒక ఆయన దిగంబరంగా ఉంటాడు, ఒక ఆయన శ్వేతాంబరంగా ఉంటాడు, ఒక ఆయన గోచి పెట్టుకొని ఉంటాడు, ఒక ఆయన కాషాయంబరంగా ఉంటాడు, ఒక ఆయన ఒళ్ళంతా గొట్లు కప్పుకొని నాట్యం ఆడతాడు. లెట్ దెమ్ డూ. ఒక ఆయన మోకాళ్ళ మీద పర్వతం ఎక్కుతాడు, ఒక ఆయన పొర్లు దండాలు పెట్టుకుంటాడు, మరొక ఆయన తాను దర్శించాలనుకున్న దేవుని కాలినడకన వెళ్ళి దర్శించి వస్తాడు. ఏమనకండి. పళని లాంటి ప్రాంతాలకు మీరు వెళ్ళారంటే నాలుగు సాగ తీసుకుని సోలం దించేసుకుంటారండి. ఈ బొగ్గలో నుంచి ఈ బొగ్గలోకి ఒక సోలాన్ని బయటికి తీసుకొచ్చేస్తారు. వెనకాల వీపు కొక్కేలు పెట్టుకొని రథంలో అవుతారు. ఒళ్ళంతా కొక్కేలు పెట్టుకొని కాడికి వేలాడుతూ ఉంటారు. ఏమిటండి ఇది? శరీరాన్ని ఇంత తూట్లు పొడుచుకుంటున్నారు మీరు, ఇది ఏమిటండి అంటే భక్తి. మేము మొక్కుకున్నాం, మీరేమనద్దు. నేను ఎవరిని ఏమనడం లేదు, కానీ ఒకటి అడుగుతున్నాను, ఎందుకు ఇదంతా? ఎందుకింత తపన మనిషికి? ఎందుకింత ప్రయాస పడుతున్నాడు భక్తి పేరిట? చెప్పండి సమాధానం. ఎందుకు? అసలు ఈ భక్తికి ఆల్టర్నేట్ గా అంటే అంతిమంగా ఏం జరగాలని భక్తి చేస్తున్నాం? ఏదో ఒక వార్త సొల్లుంగో, చెన్నైలో 800కి వెళ్ళే ఎక్కడికి? ఈ రక్షణే. ఇంకా చెప్పండి, ఇంకా మోక్షానికి. ఇది ఆపండి, బాగుంది. ఆపే ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతుంది అది.
మోక్షానికి వెళ్ళాలంటే అది భక్తికి చివర. దానికి మీరు ఏమైనా పేరు పెట్టండి, పరలోకం అనండి, స్వర్గం అనండి, వైకుంఠం అనండి, కైలాసం అనండి, మోక్షపదం అనండి, పరంధామం అనండి. దేవుడు ఉండే స్థలానికి వెళ్ళిపోవాలి. ఎవరు? ఈ ఆత్మ. అందుకే భక్తిని ఆశ్రయించాడు మానవుడు. ఈరోజు ఈ ఆత్మకు శుద్ధి లేదు కనుకే భక్తి ద్వారా శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మకు పట్టిన పాపచీడ తొలగించుకోవడానికి మనిషి భక్తిని ఆశ్రయించాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమదేల, చిత్తశుద్ధి లేని భక్తి పూజలేలా అంటారు వేమన గారు అభిరాముడితో. ఆయన వాళ్ళ ఫ్రెండ్ గనక. ఈరోజు నీ ఆత్మకు శుద్ధి ఉందా? ఊరికిన క్రైస్తవులు పాపం గురించే మాట్లాడతారు అంటారు. నిజమే, మాట్లాడతాం. ఎందుకంటే ఇది అదే చెప్పింది. ఆ పాపం నుంచి నిన్ను రక్షించడానికి పరమాత్ముడు చేసిన కార్యాన్ని గురించి వివరించింది. అది అవసరం. బైబిల్లో పుణ్యం అన్న మాటే ఉండదంటాడు ఒక ఆయన. అయితే చదవాలి బాగా. అసలు మనిషి భక్తిలో పాపం పోగొట్టుకోవడానికి భక్తి చేస్తున్నాడండి. ఇప్పటికీ మీరు ఏ గుడికన్నా వెళ్ళండి, అక్కడ పంతులు గారు మీకు తీర్థం పోస్తారు. శంఖాకృతిలో పెట్టాలి తీర్థం పుచ్చుకునే చెయ్యి, శంఖులాగా ఉండాలి. అప్పుడు తీర్థం పోస్తూ 3 మాటలు చెప్తారు. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాప క్షయకరం. ఏ దేవుడైతే దేవుడి పేరు చెప్పి పాద ఉదకం, పావనం శుభం. పాపం పోగొట్టుకోవడానికే తీర్థం. నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేసిన అనుభవం ఉన్నవాడిని అండి. ఇలాంటి వేదికల కంటే ఇంకా పెద్ద వేదికల మీద అరటి దొప్పలతో మండపాలు చేస్తాను. మా నాన్నగారు కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్లి అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. అందువల్ల నేను ఒక గురుస్వామిని. శబరిమల తీసుకెళ్లేవాడిని. అలాంటి స్థితిలో ఉన్నవాడిని నేను. పడిపాట పాడాలంటే నేనే ఉండాలి. కేరళలో చండైనటువంటి ఒక వాయిద్యాన్ని నేర్చుకొని ప్రతి పడిపాటలో వాయించేవాడిని. చివరికి వచ్చేసరికి ఒక మాట అంటారు, అరుంజుం మరియాములు తెలిసి తెలియక, తిరుంజుం దిరియాములు తెలిసి తెలియక, అర్థం కాక అనాలోచితంగా, నాంగళ్ చెయ్య ఎల్లా పావంగళై, మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి పొరుత్తు కాచి రక్షిక్కుం, కాచి కాపాడి రక్షించు. హరిహర సుధన్ ఆనంద చిత్తనయ్యనయ్యప్పన్ అంటారు. 18 వసిక్యం అంటారు. ఎవరి రక్షించేది? ఇప్పటికీ మీరు ఏ గుడికన్నా వెళ్ళండి, చేతిలో పుష్పాలు పెడతారు. అక్కడికక్కడే ప్రదక్షిణ చేయమంటారు. గుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలు వేరు, గర్భగుడిని ఆధారం చేసుకొని తిరిగే ప్రదక్షిణలు వేరు. ఇది ఆత్మకు సంబంధించిన ప్రదక్షిణ. కాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. దక్షిణం అంటే కుడి భాగం. పాపోహం, నేనే పాపాన్ని. పాప కర్మాహ, నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ, నా లోపల నా ఆత్మ పాపం. పాప సంభవ, నా సంభవమే పాపం. త్రాహిమాం కృపయాదేవ, కృపను కలిగి ఉన్నవాడా. ప్రపంచంలో ఏ పుస్తకం అన్నా చదవండి, నా కృప నీకు చాలు అనే మాట దొరికే స్థలం ఈ బైబిల్ మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ కృప దగ్గరికి రండి, మతాల దగ్గరికి ఎవరు రాబాకండి. త్రాహిమాం కృపయాదేవా శరణాగత వత్సల, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారణ్య భావే రక్ష రక్ష. ఖచ్చితంగా అనాల్సిందే. ఎవరి రక్షకుడు? నేను చెప్పినంత తీరిగ్గా బ్రహ్మగారు కూడా చెప్పరండి. భక్తులు ఎక్కువైపోతారు కనుక చేతులు పుష్పాలు పెట్టించి యాని గాని జవాపాని జన్మాంతరకృతాన్ని తాని దాని 3 సార్లు తిరగండమ్మా, పువ్వట్టు తిరుగుతాం మనం. ఆ 3 సార్లు తిరగండమ్మా అనేది మంత్రంలో ఉండదు. మనం తిప్పడానికి అలాగంటారు ఆయన. విచిత్రం ఏంటంటే 3 సార్లు తిరగబడాలి. వీళ్ళ దగ్గరికి రండి తిప్పుతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ రాత్రి నీ బతుకు తిప్పబడితే పరలోక భాగ్యం, ఇహలోక సౌఖ్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనిషి ఎందుకు భక్తి చేస్తున్నాడు? ఈ పాపం పోగొట్టుకోవడానికే, నీతిమత్వాన్ని ఆపాదించుకోవడానికే. అలాంటి ఆత్మకు పట్టిన పాప చీడ నుంచి తొలగించి పవిత్రాత్మగా మార్చి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి మార్గమైన ప్రభువుని తెలుసుకోండి.
అందుకని అంటున్నాను నేను. ఇందాక ఎవరో అన్నారు, ఈ భక్తి అంతా మనం ముక్తి కోసం చేస్తున్నామండి అని. ఇది భక్తి అండి, ఇది మోక్షం అండి, లేక పరలోకం. ఈ భక్తి ద్వారా మీరు పరలోకం వెళ్ళిపోవాలంటే మధ్యలో ఉంటుందండి ముక్తి. మధ్యలో ఉంది ఈ ముక్తి సాధన, మనం ఇక్కడే చేయాలి. ఏమిటండి ముక్తి అంటే, ఈ లోపల ఉన్నాయి కొన్ని గుణాలు. బయట నుంచి వస్తున్న శత్రువుని ఎలాగైనా తప్పించుకోవచ్చు, కానీ లోపల అరిషడ్ వర్గాలు అన్నారు, ఇవి 6. షట్ అంటే 6. ఈ అరిషడ్ వర్గాలు ఏంటో తెలుసా అండి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం. ఈ 6 పోవాలి. ఆ 6 పోగొట్టుకోమని చెప్పిందండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం. జయించువాడు జయించువాడని 7 సంఘాలకి 7 మాటలు చెప్పిన మాటకు అర్థం అదే. ఈరోజు వీటన్నిటినీ దాటుకోగలుగుతున్నావా? కామం. మళ్ళీ చెప్తున్నాను నేను, కోరికలండి, విపరీతమైన కోరికలు. నేనే ఉండాలి, నాకే రావాలి. ఆ కామం దగ్గర నుంచి మిగిలినవన్నీ లింకప్ అయి ఉంటాయండి. ఆ కామమే నీకు క్రోధాన్ని తెస్తుంది. నాకు రాకపోతే కోప్పడిపోతావు. ఒకవేళ వచ్చినా సరిపోలేదని ఏడుస్తావు, అదే లోభం. ఒకవేళ రాలేదనుకోండి, ఎంత మోహం అంటే నేను చచ్చిపోతాను అని ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఇంకా బాధ ఏంటో తెలుసా అండి? ఒకవేళ వచ్చిందా, నా అంతటోటి ఇంకోటి లేడనే మదం. ఒకవేళ నీకు రాకుండా ఇంకొకటికి వచ్చిందా, మత్సరం. ఇవన్నీ దాంట్లో లింకే. ఈరోజు నీ క్రోధం ఎందుకు? భక్తికి కోపానికి ఎక్కడ ఉందండి లింక్? హలో, భక్తి కోపంతో చేయమని ఏ దేవుడు చెప్పాడు? నా చిన్నప్పుడు అందాలు రావడం అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాట, ఏం జరిగిందో తెలియదు, హీరో గారు దెబ్బ తగిలి ఉంటుంది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు పంటి మీద తీశారు ఆ సినిమా అంతా. అందులో ఒక మాట రాశారండి, పులిని చూసి పులి ఎన్నడు బెదరదు. ఒక పులి వస్తే ఇంకో పులి ఏమి బెదిరిపోదు. మేక వస్తే మేక ఎన్నడు అదరదు. ఒక మేక మేస్తుంటే ఇంకో మేక వస్తే ఇంకో ఆ మేక ఏం కంగారు పడదు. మాయలోకం అదేమో గాని మనిషి మనిషికి కుదరదు. ఎందుకో తెలుసా? ఉన్నది పోతున్నదన్న బెదురుతో, అనుకున్నది రాదేమోనన్న అదురుతో, కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండలెక్కే వారము, నీ అండజేరే వారము. నేను మళ్ళీ చెప్తున్నానండి, కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండెక్కమని చెప్పిన దేవుడు ఎవరు? అది నా ప్రశ్న. ఈరోజు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నేను మాట్లాడుతుంటే ఒక అతను సౌండ్ ఆపరేటింగ్ దగ్గర నిలబడి వింటున్నాడు. లుంగి కట్టుకొని చేతులు కట్టుకొని అలా వింటున్నాడు. ఒక మూమెంట్లో ఇంకా తట్టుకోలేక, నువ్వు భలే మాడుతున్నావులే అన్నాడు. పొల్లి నీకు అర్థమవుతుంది కదా అన్నాను. వెంటనే అతను అంటున్నాడు, నేను ఒక మాట అనమంటాను, అనగలవా అన్నాడు. ఏమనమంటావు ఏంటన్నాను. నువ్వు అనగలవా? నువ్వు అనలేవు అని ఆయన నవ్వేసుకుంటున్నాడు. నేను అన్నాను, అనే విషయం నాది, ఏమనమంటావు చెప్పు అన్నాను. వెంటనే అతను అంటున్నాడు, జై శ్రీరామ్ అను. ఇప్పుడు అదో పెద్ద జోక్ అయిపోయిందండి. ఏ అలా అనాలంటావా అన్నాను. అది అందుకే అంటున్నాను, నువ్వు అనలేవని అనమంటున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పాను నేను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదతుల్యం రామనామ వరాననే రామనామ వరాననే ఓం నమ ఇతి అంటుంటే వెంటనే అతను అంటాడు, అది అంత పొడుగు చెప్పేస్తున్నాను, నీకు అదే తెలుసు, నాకు ఇది కూడా తెలుసు. ఈరోజు నీకు అది చీప్ అయిపోయింది. ఆ పేరు పెట్టుకొని అందరినీ హింసిస్తున్నావు, చర్చిల మీద జెండాలు పాతేస్తావు, ఆ పేరు పెట్టుకునే పాస్టర్లతో మాటలు అనిపిస్తున్నావు. ఏం భక్తి ఇది? ఎక్కడుంది అర్థం? ఒకవేళ అలాగ ఉంది అని నాకు చూపించు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవుని దూతలు ఉంటారని నీ దేశ శాస్త్రమేగా చెప్పింది. అలాంటి స్త్రీని నగ్నంగా చేసి రోడ్డు మీద ఊరేగిస్తావా? అలాంటి స్త్రీని
ఈ మధ్య మీరు చూసారో లేదో, బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోతే శ్రీరాములు వారు మమతా బెనర్జీని కాలిచ్చు కొట్టినట్టుగా ఆవిడ ఇలా పడిపోతున్నట్టుగా ఫోటో పెట్టారండి. ఏమండి అలా చేస్తారా? అలా చేస్తాడా? అంటే నీ మతము, నీ యొక్క భక్తితత్వం నీకేం నేర్పిస్తుంది? మతం మనకి సంస్కారాన్ని నేర్పాలి, మతం మనకి సంస్కృతిని నేర్పాలి, మతం మనకి మంచి బుద్ధిని నేర్పాలి. అందుకని నువ్వు చేసే భక్తి అంతా నటన గనుక నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావు. అన్నమయ్య అనేటువంటి ఒక ఆయన వాగ్గేయకారులు అన్నారు వారిని, చాలా గేయాలు రాశారు. వారు రాసిన ఒక పాట ఏంటో తెలుసా? పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి సంద్రాన నాటకము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. పుట్టడం నిజం, చచ్చిపోవడం అంతకంటే నిజం. మధ్యలో చేసి ఆడావిడే నటన. వేటూరు సుందరరామూర్తి గారని సినిమా పాటలు రాసేవారు. మరో పాట రాశారండి, నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన, అరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన. ఎక్కువ మా మాట్లాడో తెలుసా? అయ్య బాబు, ఎందుకింత అరుపులు, ఎందుకింత ఆడావిడి? నటనండి. అందుకని ఆ మాట అంటాడు, నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు. తెలుగులో శబ్దరత్నాకరం అని ఇందులో పుస్తకం ఉంటుంది. అందులో ఈశ్వరుడు అంటే దేవుడిని రాశారండి. దేవుడి ఘటనలు ఇప్పుడు ఎవడన్నా ఆపగలుగుతున్నాడండి? 2019, 2020 ఎవడన్నా మర్చిపోగలడా? కరోనా వచ్చి లక్షల మంది పిట్టలు రాలినట్టు రాలిపోయారండి. కాలిఫోర్నియా అనే ప్రాంతం ఉంది అమెరికాలో. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మార్కులు వేసుకున్నారండి. ఎవరికి మార్కులు వేసుకున్నారంటే వాళ్ళలో వాళ్ళే మార్కులు వేసుకున్నారు. అందులో దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టారు. దేవుడికి ఎన్ని మార్కులు వేశారు? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, గాలి ఆయనది, నీరు ఆయనది, అగ్ని ఆయనది. ఈ పంచభూతాలతో ఏమైనా చేయ సమర్థుడు ఆయన. ఒకరినొకరు ప్రేమించుకుందాం, గౌరవించుకుందాం. అందరూ ఎవరి వారి కులాన్ని గౌరవించుకోండి. మీ అందరికంటే కూడా అగ్రవర్ణమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానండి నేను. గౌరవించుకుంటే పోలే? మీ కులాన్ని మీరు గౌరవించండి, ఇతరుల కులాన్ని కూడా గౌరవించండి. ఇప్పుడే వార్త వచ్చిందండి, ఒక కులస్తుడు ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానికి గ్రామంలోనికి రానివ్వలేదండి. ఆ ఊర్లో 11+2 ఒక కమిటీగా కూడుకొని ఆ ఇంటికి వాటర్ పైపులు కట్ చేసేయాలి. ఆ ఇంటికి ఎవడు కాయగూరలు అమ్మకూడదు, పాలు ఇవ్వకూడదు, ఆ ఇంటి వాళ్ళు గ్రామంలోకి ఏది తెచ్చుకోకూడదని రూల్ పెట్టారంటే ఇప్పుడే న్యూస్ వచ్చింది. ఎంత భయంకరమైన కుల వ్యవస్థ అండి భారతదేశంలో. ఇవేమైనా వస్తాయా నీ భక్తిలో? వీటన్నిటిని నువ్వు జయించలేకపోతున్నావు మిత్రమా. నీ క్రోధాన్ని నువ్వు జయించలేవు. నీ భక్తి నీకేం నేర్పింది? లోభం, ఎంత ఉన్నా సరే కాదనకుండా లాగేయడం. మోహం, నాకే గొప్పతనం రావాలి. మదం, నాకెవడు చెప్పక్కర్లేదు దాన్ని నాకు తెలుసు. మత్సరం, వాడు బాగుపడితే నువ్వు తట్టుకోలేవు. ఏమిటిదంతా? ఎంత భయంకరంగా ఆడేస్తున్నారన్న విజయ్ని. తమిళనాడుగా సీఎంగా ఆయనకి అవకాశం ఎంత దగ్గరకు వచ్చినా అందరూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అవునా కాదా? మీరు అన్ని చూస్తున్నారు న్యూస్. వై డోంట్ యు యాక్సెప్ట్? అంటే మనిషి ఎంత దుర్భరంగా మారిపోయాడంటే కారణం ఒకటే, ఆ భక్తి అతనికి నీతిమత్వాన్ని తీసుకురాల. ఒకరోజు చచ్చిపోతే బయటకు వచ్చేది ఆత్మేనండి. ప్లీజ్, ఈ ఆత్మకి ఏ భేదం ఉండదండి. ఇది పురుషాత్మ, స్త్రీ ఆత్మ అనే లింగ భేదం ఉండదు. ఇది తెల్లాత్మ, ఇది నల్లాత్మ అనే వర్ణభేదం ఉండదు. ఎక్కడేదో ఫోన్ మోగుతున్నట్టు చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది పొడుగాత్మ, పొట్టాత్మ, లాభాత్మ, సన్నాత్మ అనే సైజు భేదం ఉండదు. ఇది హిందూ ఆత్మ, ముస్లిం ఆత్మ, జూయిష్ ఆత్మ అనే మత భేదం ఉండదు.
ఈవెన్ భగవద్గీత కూడా అదే చెప్పింది. నయనం చిందంతి శస్త్రాణి, ఆత్మను నీరు తడపజాలదు, ఆత్మను అగ్ని కాల్చజాలదు, ఆత్మను వాయువు విసరజాలదు. ఈరోజు ఆ ఆత్మకి పట్టిన పాపచేడ తొలగించడానికి వచ్చిన యేసుక్రీస్తు మార్గాన్ని నువ్వు దూషిస్తున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒకరోజు ఈ ఆత్మ తండ్రి అయిన దేవుడి దగ్గర నిలవబడినప్పుడు ఎలా ఉండాలో బైబిల్ చెప్పిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిలవబెట్టుకొనవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనలందరినీ ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఫైండ్ వీఆర్ సపోజ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. 2 things are measured. ఒకటి హోలీనెస్, 2 బ్లేమ్లెస్. పరిశుద్ధంగా నిర్దోషంగా నీ ఆత్మను చేయడానికి వచ్చాడండి ఆయన. అలాగ వచ్చిన ఆ ప్రభుకి నీ ఆత్మను సిద్ధపరచుకుని ఇవ్వగలవా? ఈ సభలోని ఆంతర్యం అదే. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఉన్న కారణము అదే. మీ ఆత్మ రక్షింపబడాలి. నిజంగా మీ ఆత్మ రక్షింపబడి నీతి మొత్తంలోకి మీరు వచ్చారా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం. అందుకనే నేను అంటున్నాను పిల్లారా, చచ్చిపోతే ఇంకేది బయటికి రాదండి, ఆత్మ తప్ప. ఒక ఆయన నన్ను గృహప్రవేశం చేయమన్నాడండి. నేను వెళ్ళేసరికి రిబ్బన్ కట్టాడు, గుమ్మానికి తలుపులు వేసి ఉంచాడు. నేను చాలా క్యాజువల్గా తలుపులు తెరవబోయాను. వెంటనే అతను అంటాడు, తలుపులు తెరవకండి, ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి లోనికి వెళ్దాం అన్నాడు. మరి అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి తలుపులు తెరిచి ఉండగానే లోనికి వెళ్ళాలన్నాను. నేను చెప్పినట్టు చేయండి అన్నాడు ఆయన. ఇల్లు ఆడిది, పైగా కానుకిచ్చేదాడే. వాడు చెప్పినట్టుగానే గుమ్మానికి ఉన్న రిబ్బన్ని ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి తలుపులు తెరిచా. తలుపులు తెరిచిన వెంటనే బళ్ళు మన లైట్లు వెలిగాయి. మరి నాకంటే ముందు లోపల ఎవరిని పెట్టావు, లైట్లు వెలిగాయి అన్నాను. వెంటనే వాడు అంటున్నాడు, ఎవరిని పెట్టలేదు, తలుపులు తెరిచిన వెంటనే లైట్లు వెలిగేటట్టుగా పెట్టించాను అన్నాడు. అరే బలి పెట్టించేవరా అన్నాను. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టమన్నాడు. చప్పట్లు కొడితే సీలింగ్ లో లైట్లు వెలిగాయి. అమ్మ భలే ముందురా అన్నాడు. ఇంకోసారి కొట్టు అన్నాడు. మళ్ళీ కొడితే రంగు మారిందండి. భలే ముందరా అంటే అంటున్నాడు, అలా పెట్టించాను. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత ఏలైమన్నాడు. మరి నాకు ఏల రాదు, అంత ఓపిక లేదు అన్నాను. అందుకే అక్కడ విజిలెక్కింది అన్నాడు. ఆ విజిల్ తీసుకొని అని ఏలేసేసరికి ఏసీ ఆన్ అయిపోయింది. అమ్మ ఏంది ఇది అన్నాను. అలా పెట్టించాను అన్నాడు. విచారం ఏంటంటే 3 నెలల తర్వాత అదే ఇంట్లో ఎక్కుళ్ళు వచ్చి గుండెకి చచ్చిపోయాడు. తీసుకొచ్చి అరుగు మీద పడేశారు. అలా ఆవిడ గోల, ప్రభువా ఏంటి ఇలా చేసావంటే, ప్రభు అంటున్నారు అలా పెట్టించాను. అయిపోతావు బ్రదర్ ఏదో ఒక రోజు. యాకోబు అంటాడు 4వ అధ్యాయం 12-17 వరకు, ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీరు ఎరగరు. మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారంటే అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్య ఎరిగి ఉండి అలా చెయ్యని వానికి పాపం. ఈరోజు మేలు చేసుకోమని చెప్పిందండి బైబిల్, నటించమని చెప్పలే. నటన అన్ని తెలిసిన వాళ్ళగా నటన వద్దండి. ఈ కుటుంబ వ్యవస్థలో నటిస్తున్నావేమో, ఉద్యోగంలో నటిస్తున్నావేమో, చదువులో నటిస్తున్నావేమో, వ్యాపారంలో నటిస్తున్నావేమో. ఎందులోనైనా నటించడం తప్పదన్నప్పుడు నటించు, కానీ భక్తిలో నటించకో. వాడెవడికో ఉద్యోగం లేక జూ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే ఇక్కడ ఉద్యోగం ఏదైనా ఉందా అన్నాడు. ఆ జూ క్యూరేటర్లు అక్కడున్న అధికారులు అన్నారు, ఒక ఉద్యోగం ఉంది, చేస్తావేమిటో అన్నారు. ఏంటంటే అది అంటే, మా జూలో మంచి పెద్ద కోతుండేదో చచ్చిపోయింది, దాని జ్ఞాపకార్థంగా దాన్ని మాస్క్ తయారు చేసి పెట్టాం. నువ్వు ఆ కోతి వేషం వేసుకొని వస్తున్న వాళ్ళందరినీ నవ్వించు, నీకు జీతం ఇస్తాం, భోజనం పెడతాం, సాయంత్రం సప్పరిస్తాం, ఇంటికి వెళ్ళిపోవచ్చు రాత్రికి, మళ్ళీ ఉదయాన్నే రావచ్చు అని ఏవో పెట్టి మొత్తానికి ఉద్యోగం ఇచ్చారు. బాబు జాయిన్ అయిపోయాడు.
బాగుందండి, గెంతుతున్నాడు, నవ్వుతున్నారు, ఓపిక లేనప్పుడు కూర్చుంటున్నాడు, అందరూ చూస్తున్నారు. ఒకరోజు ఇలా గెంతుకుంటూ గెంతుకుంటూ పక్కనున్న కేజీలో పడిపోయాడండి. తీరా చూస్తే ఆ కేజీ సింహం ఉంది. వీడు పడ్డ శబ్దానికి ఆ సింహం లేచింది. అది మెల్లగా దగ్గరకు వస్తుంటే వీడికి భయం వేసేసింది. గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఇంకా ఆ సింహం దగ్గరకు వచ్చేస్తుంటే 2 చేతులు పైకెత్తి అనవసరంగా ఉద్యోగం పేరిట వచ్చి ఇరుక్కున్నానని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఇంకా దగ్గరకు వచ్చేసిందండి సింహం. ప్రాణాలు పోయాయి అనుకున్న సమయానికి దగ్గరకు వచ్చిన సింహం అంటుంది, మరీ గట్టిగా అరవకు, 2 ఉద్యోగాలు పోతాయందంట. నట్టన నాకన్నీ తెలుసు, నాకు ఎవడు చెప్పక్కర్లేదు. నటనొద్దండి. భక్తిలో పరిపూర్ణత తెచ్చుకోండి, యథార్థత తెచ్చుకొని ఈ ఆత్మకు పరిరక్షణ కలిగించండి. నా పిన్ని గారు చచ్చిపోయారు. మేము 60 బ్రాహ్మలో, మా తమ్ముళ్ళు అన్నారు మాతో ఉండన్నయ్య అంటే ఉన్నాను. శరీరాన్ని తీసుకెళ్ళాం, కట్టెల మీద పెట్టాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎవరు రారండి నీతో నాతో. అరుగు చచ్చిపోయాడుగా గుండాగి అరుగు మీద పడేస్తే ఇంటితో ఉన్న బంధం కట్. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చతి. ఈ బంధ బాంధవ్యాలన్నీ ఒకరోజు తెగిపోతాయి. నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నిలబడుతుంది. అందుకనే అక్కడ వాడిని శవంగా మార్చేశారు. ఆడవాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. ఈ లోపల పంతులు గారు, పాస్టర్ గారు వచ్చి అంత్యక్రియల కొరకు ఆ శవాన్ని తీసుకెళ్లిపోయారు. అక్కడతో ఆడవాళ్ళతో ఉన్న బంధం కట్టు. వీధిలో వాళ్ళు కొంత దూరం మోసారు, మొన్నటిదాకా వీధిలో ఉన్నాడని. ఆ వీధి మలుపులో వాళ్ళు కట్టు. శ్మశానం దగ్గరికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న బతికే ఉన్నారా, మీరు లోనికి రాకూడదని అక్కడ కొంతమంది కట్టు. ఎవరు వస్తారు నీతో పాటు చివరి వరకు? ఎదురవుతారెందరూ నీ పయనుల్లో, నిలిచేది ఎవ్వరు నీ అక్కరలో, వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. ఎవరొస్తారు నీతో? పిన్ని గారు చచ్చిపోతే కట్టెల మీద పెట్టాం. తగలబడుతున్న శరీరంలో మంటలకు కొవ్వు కరిగి శరీరంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు, వాడి కాటి కాపరి. బాక్సులో తెచ్చుకున్న శరీరం అయితే గోతిలో పూడ్చి మట్టితో కప్పెట్టి చక్క చిలువుగా గుచ్చేవాడు ఒకడు ఉంటాడు, వాడు కాటి కాపరే. ఎవరు వస్తారు? అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, నీ ఆత్మ బయటకు వస్తుంది మిత్రమా. ఆత్మను పరిరక్షించి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి మార్గమై వచ్చిన ప్రభుని రాత్రి తెలుసుకో. ఎవరు రారండి. నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే, ఉండనే బంటు నిద్ర ఒకటే, కడగు ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద కొరయు ఎండొకటే, ముండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒక్కటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. ఎవరు రారండి. నీ కులం రాదు, నీ మతం రాదు. ఈ కబుర్లు చెప్పి అడావిడి చేసి కేకలు పెట్టేవాళ్ళు ఎవరు రారు. నువ్వు అనవసరంగా అరిచేస్తున్నావు మిత్రమా. ఏదో ఒక రోజు ఈ జీవితం అయిపోతుంది. అయిపోయిన తర్వాత నీ ఆత్మ వెళ్ళే ప్రాంతం ఎక్కడికి? ముక్తిని సాధించి మోక్షానికి చేర్చగలిగే మార్గమైన ప్రభువుని తెలుసుకుంటావా? వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీతి, ఆదరణ, సమాధానం, మహిమ, వెలుగు, చివరిలో అంటున్నాను రక్షణ. ఆ రక్షణ ఇవ్వడానికి ప్రభువుని యేసు వచ్చాడండి. ఈ కోరికల్లోని ఆంతర్యం అదే. ఈ రాత్రి నీ హృదయము దేవునికి సమర్పించు. నీ ఆత్మను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. బైబిల్లో అనేక మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ప్రభువుని గురించి విన్నాడు. నేను యేసు ప్రభు దగ్గరికి వెళతాను, బ్రతికితే బ్రతుకుతాను లేదా చచ్చిపోతాను అని వచ్చాడు. ఎందుకంటే పట్ల యూదులు ఒక మాట పెట్టుకున్నారు, కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరైనా పట్టణంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేయాలని. అలాంటి నియమ నిబంధనలు దాటుకొని వచ్చాడు. నేను అంతే, చాలా నియమ నిబంధనలు దాటుకొని వచ్చానండి.
అలాగే కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చేసరికి యేసయ్య దూరంగా ఉన్నారు. ఆ యేసును చూసి కుష్టి వ్యాధిగ్రస్తుడు అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యవా అన్నాడు. నాకు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది చదువుతుంటే. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తారా అని అడుగుతారా? కానీ యేసయ్య దగ్గరకు వచ్చి కుష్ఠోడు అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చెయ్యి. ఎందుకంటే అతను అంటే ఎవరికి ఇష్టం లేదండి. అందరూ అతన్ని ద్వేషిస్తున్నారు. వ్యాధి రాకముందు బాగానే ఉన్నాడు, భార్య, 2 పిల్లలు, మంచి ఇల్లు, అన్ని బాగున్నాయి. వ్యాధి వచ్చేసింది. చేతి వేళ్ళన్నీ కరిగిపోవడం మొదలుపెట్టాయి. చేతి వేళ్ళు మారిపోతున్నాయి, కాళ్ళు మారిపోయినాయి, ముక్కు మారిపోయింది, చెవుల్లోంచి రసిగారేస్తోంది, బొక్కలన్నీ సాగిపోయినాయి, భయంకరమైన కంపు కొట్టేస్తున్నాడు. పిల్లలు అంటున్నారు, అమ్మా నాన్న ఒక చోట కుదురుగా కూర్చోట్లేదు, ఇల్లంతా తిరిగేస్తున్నాడు, కంపు కొట్టేస్తుందమ్మా, ఏదైనా చెయ్యి. భార్య అంటుంది, ఏమయ్యా నీకు వెనకాల ఒక గది వేస్తాం, అందులో ఉండు, చచ్చేదాకా అక్కడ ఉండమని అర్థం, నీకు వండి పెడతాం, అక్కడే ఉండి అన్ని వసతులు పెడతామన్నారు. ఒక రోజు భార్య అన్నం తీసుకొచ్చి కర్రతో తోస్తుందండి. కుష్ఠోడు అంటున్నాడు, ఇలా పెట్టి తిందామంటే 4 మెతుకులు వస్తున్నాయి, ఒక్కసారి దగ్గరకు వచ్చి ఒక ముద్ద చేసిన నోట్లో పెట్టవా, నోరారా తిని ఎన్ని రోజులు అయిపోయిందో అన్నాడు. భార్య అంటుంది, నీకు అన్నం వండి పెట్టగలను కానీ తినిపించలేను, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తున్నావు. కన్న పిల్లలు తొంగి చూసి వెళ్ళిపోతున్నారు. రే, ఈ గుండెల మీద వేసి పెంచాను, ఈ చేతులు పట్టుకుని నడిపించాను, ఈ భుజాలు ఎత్తుకు తిప్పాను రా అంటే, దగ్గరికి రండి అని పిల్లల్ని అడిగితే పిల్లలు అంటున్నారు, డాడీ వర్ గెటింగ్ స్మెల్. స్నేహితులు వచ్చారు, ఎలా ఉందమ్మా అని అడుగుతుంటే, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారా, సెంటర్కి వెళ్తున్నారా, మరి ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, నన్ను తీసుకెళ్ళండి. వాళ్ళు అంటున్నారు, టీ కావాలంటే తెచ్చిపెట్టగలం కానీ నిన్ను తీసుకెళ్ళలేం, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తున్నావు. అందుకనే యేసయ్యను అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే. అప్పుడు యేసు ఏం చేశారో తెలుసా? సుధాకర్ ఆయన యేసు ప్రభు అనుకోండి, నేనే కుష్ఠుణ్ణి అనుకోండి. ఇప్పుడు యేసు దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవంటే యేసు ఏం చేశారు? నేను ఆయన ఏమన్నాడు అనగట్లా, ఏం చేశాడు అంటున్నాను. ఏం చేశాడు? పాస్టర్లా చేయి చెప్పడు, ఎప్పుడు యేసయ్యా ఎలా చెప్తాడు? అందుకు యేసు చెయ్యి చాపు, ఇలా చాపు. అది కుష్ఠుడు ఆనందం ఏంటో తెలుసా? వ్యాధి పోతున్నందుకు ఆనందం కాదు, నా కోసం చేతులు చాపినాడు ఒకడు ఉన్నాడు. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிட மாட்டார், கர்த்தாவை கைவிட மாட்டார். ఎవరు నిన్ను చెయ్యి విడిచి యేసు చెయ్యి విడువడు. தாயும் அவரே, தந்தை அவரே, தாயும் அவரே, தந்தை அவரே, பாராட்டுவார், உன்னை சீராட்டுவார். లాలించును, పాలించును, ఎవరు నిన్ను యారు ఎవరు నిన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. రక్షణ సంతోషం నీకు ఇస్తాడే, రక్షణ సంతోషం ఇస్తాడే. చెయ్యి విడిచిన చేతు ఏసిడి
చాచిన చేతులతో ఉన్న యేసును చూశాడండి. కుష్ఠుడు మనకు మళ్ళీ పరుగులు తీయగలరా అండి? తీయగలరా? కానీ చాచిన చేతులు యేసు అయితే కుష్ఠుడు 2 అంగళ్ళు వెళ్ళి పడిపోయాడంటే పట్టుకో. ఇప్పుడు యేసయ్య తల కుష్ఠుడి భుజం మీద ఉంది, కుష్ఠుడి తల యేసయ్య భుజం మీద ఉంది. ఈ రసిగారుతున్న కంపు కొడుతున్న చెవులు పెదాలకు దగ్గరగా ఉన్నాయి. చీయం లేదంటే కూర్చోండి, అసహించుకోలేదండి. ఇప్పుడున్న కార్పొరేట్ సెలబ్రిటీ పాస్టర్ లాగా స్టాల్లో అవి ఇవి కొనుక్కొని సలహా ఇవ్వలేదండి. చెవిలో చెప్తున్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు. అదే వచనం తమిళ్లో ఎలా ఉందండి? చిత్తముండు இந்த ராத்திரி உங்க இடத்துல உங்களுக்காக அவருக்கு ஒரு சித்தம் உண்டு. శుద్ధమాగணும். நீங்க எல்லாரும் శుద్ధమాగணும். మీ ఆత్మ శుద్ధం అయిపోవాలి, ఆ పరమాత్మ దగ్గరికి చేర్చబడాలి. అది చేయడానికి వచ్చిన యేసుకి మీ మనసు ఇస్తారా? ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుని కౌగిలించుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా తాకును గాక. లేచి నిలబడదాం పిల్లలు, లేచి నిలబడదాం. ఎవరు కదలద్దు, లేచి నిలబడదాం. ఎవరు బద్ధకాలు తీర్చుకోవద్దు, లేచి నిలబడదాం. అందరూ 2 చేతులు చాచండి. అందరూ 2 చేతులు చాచాలి. మళ్ళీ చెప్తున్నాను, తెలుగుని కాదు కానీ నాకు తెలుగు వచ్చు. నేను చేతులు ఎత్తమని లేదన్నయ్య, చాచమని. చాచు అన్నయ్య, దించు. వెనకాల ఎక్కడో సంచి తగిలించు. అందరూ ఈసారి దేవుడు నిన్ను దర్శించి కుష్ఠ వ్యాధిగ్రస్తుని జీవితంలోకి ఈ కళ్ళలో కన్నీరు తెలుసుకున్నాడు, కావాలని తన చేతులు చాచాడు. మిత్రమా మిత్రమా ఎప్పటికి ఇచ్చింది. అందరూ చూసి చేతులు పెంచుకునే వాళ్ళు పాపం చేసి ఎన్నో అవమానాలు పాపం చేసుకుని సిగియారు, ఎన్నో అవమానాలు విడచిన కావాలి చూపులు చాచారు. ఈ రాత్రి
చేతులు చాచి పిలుస్తున్న యేసు దగ్గరికి రాగలవా? ఒక్క అడుగు మీరు ముందుకు వేస్తే 100 అడుగులు వేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడంటే. ఇక్కడ చాలా స్థలం ఉంది, అభిషక్త దైవజనాంగం ఉన్నారు, వాడు మీ కొరకు ప్రార్థన చేస్తారండి. బ్రదర్, మీరు ముందుకు రండి. ఆ బాబు పక్కన నిలబడ్డావే నువ్వే, చెయ్యొద్దు ఒకసారి నువ్వే. ఎస్, ముందుకురా. నువ్వు చాలా వేదనలో ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. కన్నీళ్ళతో అక్కడ ఉండిపోకమ్మా, రా. ఈ కన్నీళ్లు నాట్యంగా చేయబోతున్నాడు. దయచేసి నడిపించండి. ఈ రాత్రి కావాలి. దైవజనులు ప్రార్థిస్తుండగా ఇక్కడ అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారిని చూస్తూ కూర్చోకుండా ఎవరు ముందుకు వస్తారో వాళ్ళకి అద్భుతం చూడబోతున్నారు. 26లో మీరు దేవునితో ఉన్నటువంటి బంధాన్ని పాడు చేసుకోకండి. కొంచెం ముందుకు రండి. ఆ వెనుకున్నటువంటి పురుషులతో నేను అంటున్నాను, ఎవరితో నేను చెప్పుకోలేనటువంటి వేదంలో ఉండిపోతూ మిత్రమా, ఈ రాత్రి నా దేవుడిని విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ముక్తి ప్రసాదించడానికి వచ్చిన ప్రభు దగ్గరికి రా. కాబట్టి నమ్మవారు ఆయన కృత చేతనే యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిముగా రక్షపరచువారు. ఈ రాత్రి ఆయన చేయబోతున్నాడండి నీతిమంతునిగా. ఈ ప్రతి అవసరం అక్కడ తీర్చబోతున్నాడు. నీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఇవ్వబోతున్నాడు. ఈ సభలు నీకోసమే, ఈ వర్తమానము నీకోసమే. ఉన్న వారందరూ నిలబడిన స్థలంలో చేతులు చాచా యేసుని కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉండండి. దైవజనులు ప్రార్థిస్తుండగా అద్భుత కార్యం ఇక్కడ జరిగింది. ఇంకెవరు ప్రార్థనలు నడిపించండి. మిమ్మల్ని ఏ భాష వస్తే ఆ భాషలో ఈ రాత్రి దేవుని కార్యం ఇక్కడ జరగబోతుంది. నన్ను వాళ్ళు 2 చేతులు చాచి అని ఆహ్వానించారు. అందరూ కూడా ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మన జీవితంలో ఈరోజు మనం కోల్పోయిన అన్నిటికి పొందుకున్న ఒకే స్థలం దేవుడు సమూహం మాత్రమే. ఈరోజు మన చేతులు చాపి ఉన్నాం. ఎలా ఆ రోజు యేసు కౌగిలించుకున్నాడో నేను నమ్ముతున్నాను. నన్ను కౌలుగిచ్చుకున్న దేవుడు మిమ్మల్ని కూడా కౌలుగిచ్చుకున్న దానికని సిద్ధపట్టుకున్నాడు. என்னை தொட்டு அரவணைத்த தேவன் உங்களை தொடுவும் ஆயத்தமாக இருக்கிறார். என் கைகளை விற்கும் பொழுது நான் ஒரு தரிசனத்தை கண்டேன். இயேசு என்னை தொட்டு அரவணைத்து கட்டி அணைத்து நான் உணர்ந்தேன். என்னை கட்டி அணைத்து தேவன் உன்னையும் தொட விரும்புகிறார். நீ ஒரு முறை அந்த குஷ்டரோகியை போல இருதயத்தில் ஆழத்தில் அவரை நோக்கி கூப்பிடும் பொழுது இன்றைக்கு இயேசு உன்னை தொட விரும்புகிறார். ఒక మారు నోరు విప్పి అందరూ అయ్యా నన్ను ముట్టునైనా నన్ను అడిగితే ఆ కుష్ఠరోగి దూరంగా నిలబడి కంపుతో నిలబడి ఉన్నాడు. ఈరోజు పాపం అనే కంపెనీలో ఉంటే, ఈరోజు దేవుడికి విరోధమైన కార్యాలనే కంపెనీలో ఉంటే, ఒకవేళ దేవుడికి ఇష్టం లేని కంపెనీలో ఉంటే ఆయనని తోసివేసే దేవుడు కాదు, ఆ రక్తంతో కడిగి నేను కౌగిలించే దేవుడు ఈరోజు బ్రతుకులో ఉన్నాడు. ఒక మారు నోరు విప్పి అయ్యా నీవు నాకు కావాలి, అయ్యా నీవు నాకు కావాలయ్యా అని అందరూ నోరు విప్పి ఒక మారు. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులందరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులందరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు,
నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా మేం బ్రతుకాలి, అందరు నోరు విప్పి నేనుండలేనయ్యా మేం బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా, ఒక మాట నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా. పరిశుద్ధ యేసయ్యా మీకు స్తోత్రం. ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రం. అవును స్వామి, మీరు మాతో మా ఆత్మతో మాట్లాడిన మీ మంచి ప్రేమ కలిగిన మాటల కొరకు స్తోత్రం. నిజముగానే మీరు లేకుండా మేము ఉండలేము స్వామి. ఈరోజు రాత్రి మమ్మల్ని ముట్టి తాకి కౌగలించుకున్న ప్రేమ కొరకు స్తోత్రం. ఇంక నువ్వు నడిపించమడి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలా కూర్చోండి. రైతులాడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని మరుగుపరిచి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానం అందించున్నారు. వర్తమానం అందించిన అయ్యగారికి నా తరపున సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయాసపడి మరి ఇంత దూరం వచ్చి మరి దేవుని యొక్క వర్తమానం అందించినటువంటి దైవదాసునికి, వారి కుటుంబానికి, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడునుగాక. కానుకల నిమిత్తము మనం